Hello friends, today I will explain how to express prohibited location, position, relationship, time and place in English as well as in Telugu with different examples. Let me start. Example 1. The function hall dash not be near the hospitals. ఫంక్షన్ హాల్ ఆసుపత్రులకు సమీపంలో ఉండకూడదు. The function hall must not be near the hospitals. సో మనం చెప్తున్నాం బయట నుంచి ఫంక్షన్ హాల్ ఆసుపత్రి సమీపంలో ఉండకూడదు, అలాంటప్పుడు మస్ట్ ఉపయోగించాలి. లేదా ఎవరికి వాళ్ళే అంటే ఫంక్షన్ హాల్ కట్టిన వాళ్ళకి నైతిక బాధ్యత ఉందనుకో, అప్పుడు మనము ద ఫంక్షన్ హాల్ ఆట్ నాట్ బీ నియర్ ద హాస్పిటల్స్ అని సెంటెన్స్ ప్రిపేర్ చేయాలి. ఎగ్జాంపుల్ 2. ద స్పీచ్ డాష్ నాట్ బి అగెన్స్ట్ ఎనీ రిలీజియన్. ప్రసంగము ఏ మతానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఎవరైనా మాట్లాడేటప్పుడు ఎవరికి వాళ్ళకి ఉండాల్సింది నైతిక బాధ్యత. అలాంటప్పుడు ద స్పీచ్ ఆట్ నాట్ బి అగెన్స్ట్ ఎనీ రిలీజియన్ అని సెంటెన్స్ ఉండాలి. ప్రసంగం ఏ మతానికి వ్యతిరేకంగా ఉండకూడదు. లేదు మనం బయట నుంచి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు చెప్పాలనుకున్నప్పుడు మస్ట్ ఉపయోగించవచ్చు. ఇక్కడ మస్ట్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే సీరియస్గా ఉన్నప్పుడు, క్రిటికల్ అయినప్పుడు, అర్జెంట్ అయినప్పుడు మస్ట్ ఉపయోగిస్తాము. షుడ్ని ఒక డ్యూటీగా భావించినప్పుడు షుడ్ని ఉపయోగిస్తాము. ఆర్ట్ని నైతిక బాధ్యత ఎవరికి వాళ్ళకు తెలియాల్సింది, ఒకరు వచ్చి చెప్పరు, అలాంటి విషయాల్లో ఆర్ట్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ 3. చిల్డ్రన్ డాష్ నాట్ బి ఆన్ డయాస్. పిల్లలు డయాస్ పై ఉండకూడదు. అది పెద్దవాళ్ళు మాట్లాడవలసిన ప్రదేశం. అలాంటి టైంలో పిల్లలు ఉండకూడదు. అప్పుడు మనం చెప్తున్నాము చిల్డ్రన్ మస్ట్ నాట్ బి ఆన్ డయాస్ అని చెప్పాలి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద ఉన్న స్ట్రక్చర్ను చూసి మీ ఓన్గా ఫ్రేమ్ చేసే సెంటెన్సెస్ని సరి చేసుకోండి. అది సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ లేదా షుడ్ లేదా ఆర్ట్ ప్లస్ నాట్ ప్లస్ బీబీ ప్లస్ ప్రిపోజిషనల్ ఫేజ్. ప్రిపోజిషనల్ ఫేజ్ అంటే ప్రిపోజిషన్ మీన్స్ ఇన్, ఆన్ అలాంటివి ప్లస్ నౌన్ కలిపితే ప్రిపోజిషనల్ ఫేజ్ అంటారు. ఎగ్జాంపుల్ 4. ద లెక్చర్ డాష్ నాట్ బి అబౌట్ పాలిటిక్స్. ఉపన్యాసం రాజకీయాల గురించి ఉండకూడదు. లెక్చర్ ఇస్తున్నప్పుడు బయట నుంచి సూచన చేశారనుకో, అప్పుడు మనం చేయాల్సింది ద లెక్చర్ మస్ట్ నాట్ బి అబౌట్ పాలిటిక్స్. ఉపన్యాసం రాజకీయాల గురించి ఉండకూడదు. ఎగ్జాంపుల్ 5. ద సీఎం ఫోటో డాష్ నాట్ బి ఆన్ ల్యాండ్ పాస్బుక్స్. భూమి పాస్ పుస్తకాలపై సీఎం ఫోటో ఉండకూడదు. ఏ ప్రభుత్వందైనా ఎంబ్లమ్ ఉంటుంది, సింబల్ ఉంటుంది, కానీ ఒక సీఎంది కానీ ఎక్కడ ఉండకూడదు అనమాట. అలాంటప్పుడు నైతిక బాధ్యత, అది గవర్నమెంట్కి ఉండాల్సిన నైతిక బాధ్యత. అప్పుడు ద సీఎం ఫోటో ఆర్ నాట్ బి ఆన్ ల్యాండ్ పాస్బుక్స్. భూమి పాస్ పుస్తకాలపై సీఎం ఫోటో ఉండకూడదు. అదే మనం బయట నుంచి చెప్పాలనుకున్నప్పుడు గట్టిగా ద సీఎం ఫోటో మస్ట్ నాట్ బి ఆన్ ల్యాండ్ పాస్బుక్స్. భూమి పాస్ పుస్తకాలపై సీఎం ఫోటో ఉండకూడదు. ఎగ్జాంపుల్ 6. పార్టీ కలర్స్ నాట్ బి ఆన్ గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్స్. ప్రభుత్వ కార్యాలయ భవనాలపై పార్టీ రంగులు ఉండకూడదు. మనం బయట నుంచి నొక్కానికి చెప్తున్నాం. అలాంటప్పుడు పార్టీ కలర్స్ మస్ట్ నాట్ బి ఆన్ గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్స్. లేదు వాళ్ళకు గవర్నమెంట్కు నైతిక బాధ్యత ఉంటే అలాంటప్పుడు మనం సూచన చేస్తున్నాం అనుకుంటే పార్టీ కలర్స్ ఆట్ నాట్ బి ఆన్ గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్స్. ప్రభుత్వ కార్యాలయ భవనాలపై పార్టీ రంగులు ఉండకూడదు. ఎగ్జాంపుల్ 7. ద ఆర్టికల్ డాష్ నాట్ బి ఆన్ ద ఫ్రంట్ పేజ్. వ్యాసం మొదటి పేజీలో ఉండకూడదు. ఇది ఒక డ్యూటీగా చేస్తున్నప్పుడు అయితే షుడ్ ఉపయోగించాలి, లేదా మనం బయట నుంచి చెప్తున్నప్పుడు గట్టిగా మస్ట్ ఉపయోగించాలి. సో ద ఆర్టికల్ షుడ్ నాట్ బి ఆన్ ద ఫ్రంట్ పేజ్. వ్యాసం మొదటి పేజీలో ఉండకూడదు. ఎగ్జాంపుల్ 8. ద కిచెన్ డాష్ నాట్ బి ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్. కిచెన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండకూడదు. ఇది ఒక డ్యూటీగా కట్టేటప్పుడు డ్యూటీ అనుకో, గ్రౌండ్ ఫ్లోర్లో ఉండకూడదు అంటే షుడ్ ఉపయోగించు. లేదంటే కంపల్సరీగా
మనం చెప్పాలనుకున్నప్పుడు ద కిచెన్ మస్ట్ నాట్ బి ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పాలి. కిచెన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండకూడదు. ఎగ్జాంపుల్ 9. ద క్లాసెస్ డాష్ నాట్ బి ఆన్ సండే. తరగతులు ఆదివారం ఉండకూడదు. ఇక్కడ ఉండకూడదు అని గట్టిగా చెప్తున్నాం మనం బయట వేరే వాళ్ళకి. అలాంటప్పుడు ద క్లాసెస్ మస్ట్ నాట్ బి ఆన్ సండే. లేదా ఎవరైతే క్లాసులు చెప్తున్నారో వాళ్ళకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాళ్ళకి నైతిక బాధ్యత ఏంటంటే ద క్లాసెస్ ఆర్ నాట్ బి ఆన్ సండే అని. తరగతులు ఆదివారం ఉండకూడదు. మీకు డౌట్ ఉంటే కింద స్ట్రక్చర్ని ఒకసారి చదివి దాని ప్రకారం మీ ఓన్గా ఫ్రేమ్ చేసే సెంటెన్స్ని సరి చేసుకోండి. ఎగ్జాంపుల్ 10. ద బార్ డాష్ నాట్ బి ఇన్ రెసిడెన్షియల్ ఏరియా. బార్ తప్పనిసరిగా నివాస ప్రాంతంలో ఉండకూడదు. ఇది బయట నుంచి జనాలు చెప్తున్నప్పుడు కానీ ఎవరైనా చెప్పాలనుకున్నప్పుడు మస్ట్ ఉపయోగించవచ్చు. లేదా ఎవరైతే బార్ను పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళకి ఉండాల్సింది నైతిక బాధ్యత ఆట ఉపయోగించాలి. అప్పుడు ద బార్ మస్ట్ నాట్ బి ఇన్ రెసిడెన్షియల్ ఏరియా. మనం బయట నుంచి చెప్తున్నాం ద బార్ తప్పనిసరిగా నివాస ప్రాంతంలో ఉండకూడదని. వాళ్ళకు పెట్టే వాళ్ళకు ఉండాల్సింది ద బార్ ఆర్ నాట్ బి ఇన్ రెసిడెన్షియల్ ఏరియా. ఎగ్జాంపుల్ 11. ద గ్రాండ్ పేరెంట్స్ డాష్ నాట్ బి ఇన్ ద ఓల్డ్ ఏజ్ హోమ్స్. తాతయ్య అమ్మమ్మ ఆర్ నాయనమ్మ వృద్ధాశ్రమంలో ఉండకూడదు. ద గ్రాండ్ పేరెంట్స్ మస్ట్ నాట్ బి ఇన్ ద ఓల్డ్ ఏజ్ హోమ్స్. మనం బయట నుంచి చెప్తున్నాం. లేదా ఎవరికి వాళ్ళకి సన్స్కి డాటర్స్కి ఉండాల్సిన నైతిక బాధ్యత అయినప్పుడు ద గ్రాండ్ పేరెంట్స్ ఆర్ నాట్ బి ఇన్ ద ఓల్డ్ ఏజ్ హోమ్స్. తాత అమ్మమ్మ ఆర్ నాయనమ్మ వృద్ధాశ్రమంలో ఉండకూడదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే పైన స్ట్రక్చర్ను గమనించి మీ ఓన్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీసే మీ యొక్క ఫ్లూయెన్స్ డెవలప్ అవడానికి ముఖ్య కారణం అవుతుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. సెంటెన్స్ ఫ్రేమ్ చేసి ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు ఫ్లో అనేది వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా ముఖ్యము. మీకు ఇంకా ఫర్దర్ వీడియోస్ వస్తాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. లైక్, subscribe, click on bell icon to get latest videos.